అండి ఈ వీడియోలో నడుం పట్టి చూసారా? ఈ నడుం పట్టి ఏ రకంగా కుట్టాలనేది చూపిస్తున్నాను. ఇది వరకు పాత జాకెట్లకి ఇలాగే వేసుకుంటేవారు, ఇప్పుడు రన్నింగ్లో కూడా ఒకళ్ళు వేసుకుంటున్నారు. నాకు ఆది జాకెట్ ఒక మేడం అయితే ఇచ్చారు, సేమ్ ఇలాగే కుట్టమన్నారు. మీకు మోడల్ ఐడియా ఉంటుందన్న రకంగా ఈ కటింగ్ స్టిచ్చింగ్ చూపిందారని పెట్టాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ రకంగా కుట్టాలన్నది మెయిన్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. ఓకేనా? చూడండి, ముందు మనం బ్యాక్ నడుము డాట్ ఎక్కడికి వేసుకుంటామో అక్కడికి ఒక మార్క్ అన్నది చేసుకోవాలి. చూసారా? మార్కు మనం ఎంత డాటు 4 అంగుళాలకి డాటు వెడల్పు అన్నది పెట్టుకుంటాం కదా, 4 అంగుళాలకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు డాటు పొడుగు అన్నది ఈ ఆ జాకెట్కి 4 అంగుళాలు ఉంది, అందుకే నేను దీన్ని కూడా 4 అంగుళాలు అనేది మార్క్ చేశాను. డాటు వెడల్పు 4 అంగుళాలు, డాటు పొడుగు కూడా 4 అంగుళాలు మార్క్ చేశాను. లైనింగ్ అదే కింద మొక్క పట్టీకి కూడా సేమ్ అదే మార్కింగ్ అనేది చేసుకోవాలి. డాటు పొడుగు డాటు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడికి చేసుకొని కింద ఖర్చు కాడ కూడా ఒక మార్కు, అంటే మనం పట్టే ఖర్చుకి ఒక మార్క్ చేసుకొని ఈ డాటు పొడుగు కాడి నుంచి చూడండి క్రాస్, అంటే మన ఖర్చు దగ్గరికి వెళ్ళేటప్పటికి డౌన్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి డాటు పొడుగు కాడి నుంచి ఆ లెంత్ వేయకూడదు, ఇలాగా రౌండ్ షేప్ అన్నది చేసుకోవాలి. ఇదేమో సెంటర్కి, అదేమో కాటికి. మనం మళ్ళీ మడత పెట్టి కుట్టుకుంటాం కదా, దాని గురించి అని ఒక పావు మళ్ళీ ఎక్స్ట్రా కుట్టుకోవాలి. అంటే మనం షేప్ బ్యాక్కి ముక్క పట్టి ముక్కకి కూర ముక్క రాకపోతే మళ్ళీ మడత పెట్టి కుడతాం కదా, ఆ మడతకి ఒక పావు అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే అది మడతలోకి వెళ్తుంది కదా, మనం అసలు కాకుండా ఒక పావు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూసారా? మార్క్ చేసిన విధంగా కటింగ్ చేశాను. డాటు పొడుగు ఒక కాటు, సెంటర్కి ఒక కాటు కూడా పెట్టాను. ఎందుకంటే మనకి ఐడియా ఉంటుంది కదా, డాటు పొడుగు ఇక్కడ, మనం సెంటర్ బ్యాక్ సెంటర్ ఇక్కడ అన్నది మార్క్ పెట్టాను. పెట్టిన తర్వాత మనం పావు మడత కుంచుకున్నాం కదా, ఆ మడత అన్నది పావు ఖర్చుతో సన్నంగా మనం మామూలుగా ముక్కకి ఎలాగ పట్టి ముక్క కూర రాకపోతే మనం మడత పెట్టి కుట్టాం కదా, అలాగే ఈ షేప్ ఎలాగుందో అలాగా పావు ఖర్చుతో సన్నంగా మడత కుట్టుకుంటూ వచ్చేయాలి. మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ముందు మంచి మోడల్స్ వీడియోలు అనేది నేను అప్లోడ్ చేస్తాను. చూసారా? కుట్టుకున్న తర్వాత ఇలాగా కుట్టుకొని వచ్చేయాలి. తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఇదన్నది జాయింట్ చేయాలి. ముందు సెంటర్కి ఒకసారి చూసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని మార్క్ చేసిన తర్వాత స్టార్టింగ్ కాడి నుంచి పావు ఖర్చుతో మనం మామూలుగా నడుం పట్టి ఎలా అతుక్కుంటామో అలాగే పావు ఖర్చుతో అతుక్కుంటూ వచ్చేయాలి. చూడండి, ఎక్కడ వీడియో అన్నది స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే ఎలా కుట్టామన్నది మీకు ఐడియా రాదు. వీడియో స్కిప్ చేయకుండానే చూడండి. ఏ వీడియో చూసినా పూర్తిగా ఎవరిదైనా వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఏ ఐటెం ఎలా కుట్టిందంటే మీకు ఐడియా ఉంటుంది. కుట్టిన తర్వాత మళ్ళీ అదే కుట్టు మీద మనం మామూలుగా పట్టీ ముక్కకి ఎలాగ పై కుట్టేసుకుంటామో ఆ కుట్టు అన్నది వేసుకోవాలి. పట్టీ మీద ఈ కుట్టు అన్నది వేసుకుంటే మనకు ఫోల్డింగ్ అన్నది కరెక్ట్గా లోనికి ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది. అందుకే మనం ఈ పై కుట్టు అన్నది వేసుకుంటాం. చూసారా? వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఆటోమేటిక్గా లోనికి వెళ్ళిపోయింది. ఆ పై కుట్టు వేయబట్టి మనకి ఫోల్డింగ్ అన్నది లోనికి వెళ్ళిపోయింది. చూసారా? కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం మళ్ళీ మార్క్ ఒకసారి చేసుకున్నారంటే మీకు ఐడియా ఉంటుంది, అంటే ఈ రకంగా పొడుగు పట్టుకోవాలని. చూసారా? 2 కలిపి పట్టుకోవాలి, లూజ్ వదలకుండా స్ట్రైట్గా. మీకు దగ్గర నేను చూపిస్తాను చూడండి. 2 కలిపి పట్టుకొని ఒక అరంగుళం ఖర్చుతోటి డాట్ షేప్ అన్నది కుట్టుకోవాలి. చూసారా? 2వ కుట్టు కూడా వేసాను. ఏదైనా మనం బ్యాక్లో వేసినప్పుడు 2వ కుట్టు వేసుకుంటే కొంచెం కుట్టు పిగలకుండా ఉంటుంది. ఎందుకంటే మనం జాకెట్లు టైట్ పెట్టుతో వాడతాం కదా, అందుకే 2వ కుట్టు అన్నది కంపల్సరీ వేసుకోవాలి. 2వ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్కో టాకా పెట్టుకోవాలి, ఎండింగ్లో టాకా కూడా పెట్టుకోవాలి. అప్పుడైతే కుట్లు గమ్ముని విడవకుండా ఉంటాయి. చూసారా? 2వది కూడా సేమ్ అలాగే టాకా పెట్టుకొని ముందుది ఎలా కుట్టామో అలాగే కుట్టుకుంటూ వచ్చేయాలి. చూసారా? సేమ్ అలా కుట్టుకుంటూ వస్తే మనకి
ఇది ఉండడం వల్ల జాకెట్ బ్యాక్ నడుం పట్టి స్టిఫ్నెస్గా ఉంటుందని ఇదివరకు పట్టీలు ఇలాగే వేసేవారు. ఇప్పుడు ఎవరో వేయడం లేదు, అంత లేటెస్ట్ మోడల్ వచ్చినాయి. జెంట్స్ కుట్టేవాళ్ళు మా సైడ్ అయితే జెంట్స్ కుట్టేవాళ్ళు ఇలాగ ఇంకా వేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ నడుమై జారకుండా స్టిప్గా ఉంటుందని వేస్తున్నారు. నడుం బ్యాండ్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో. ఈ రకంగా కుట్టుకుంటే నడుం స్టిఫ్నెస్గా ఉంటుందని ఇదివరకు వాళ్ళు, కొంచెం వయసు ఎక్కిన వాళ్ళు నడుం కొంచెం జారుతుంది కదా, వాళ్ళు కంపల్సరీ వాడతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.